హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా. ఈ ఎగ్ మంచూరియా రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ఎగ్ మంచూరియా అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా! మా పిల్లలు ఎప్పుడు అడిగినా నేనైతే ఇంట్లోనే ఇలా చేసి పెట్టేస్తానండి. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా! మనం పిల్లల కోసమన్నా ఇలాంటి ఫుడ్‌లయితే నేర్చుకోవాలండి. ఫాస్ట్ ఫుడ్‌లు నేర్చుకోవాలండి. నేర్చుకుని మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. అలా అయితే చూసారు కదా! ఈ రెసిపీ అయితే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేను 6 ఎగ్స్‌ని అయితే ఉడకబెట్టుకొని ఇలాగ ముక్కల కింద అయితే కోసుకున్నానండి. ఇలాగా ఎగ్‌నైతే నేనైతే 4 ముక్కల కింద అయితే కోసానండి. ఇలా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లవరు, అలాగే 2 టేబుల్ స్పూన్లు మైదా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఇప్పుడైతే టేస్ట్ సాల్ట్ అండి. ఈ టేస్ట్ సాల్ట్ మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది కూడా ఫుడ్ కలర్ అండి, రెడ్ కలరు. ఈ కలర్ కూడా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వాటర్ తక్కువగా పోసుకుంటూ ఎలా అయితే కలిపేసుకోండి. వద్దే పలసగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇలా గుడ్డు పీసులను తీసుకుని, ఎగ్ పీసులను తీసుకుని ఇలాగ ఈ మిశ్రమంలో ముంచుకుని వేసుకోవాలండి. అలాగా చూసారు కదా! ఈ విధంగా వేసేసుకోవాలండి. అన్నీ కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. మీకు ఈ పీసులు పెద్దవిగా అనిపిస్తే ఎగ్ని ఒక 8 ముక్కల కింద కోసుకోండి. లేదంటే ఇలా కోసుకున్నా పర్వాలేదు. పెద్ద ముక్కల కింద కోసుకున్నా పర్వాలేదండి. వద్దే కలర్గా వేపేసుకోకూడదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కోసుకున్న వెల్లుల్లి రబ్బలు బాగా వేయించేసుకుందామండి. వెల్లుల్లి రబ్బలు ఒక 10 దాకా వేసుకోవచ్చండి. ఇలాగ మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న ముక్కల కింద కోసుకున్నాను, అది కూడా వేసేసుకుందామండి. 2 పచ్చిమిర్చిని ఇలాగైతే ముక్కల కింద అయితే కోసానండి. ఇవి కూడా వేసేసుకుని అలాగే కొంచెం క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ పొడవుగా కోసుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వేపుకోవాలండి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ అండి, ఇది కూడా వేసుకుని, అలాగే టమాటా సాస్ ఒక స్పూను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అండి, అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడైతే ఒక స్పూన్ కార్న్‌ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్‌ఫ్లవర్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని మనం ఆ బాండీలో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని కలిపేసుకోవచ్చు. రుచికి తగ్గ సాల్టు, అలాగే కొంచెం కారం, అలాగే ఒక స్పూన్ వెనిగర్ అండి, వెనిగర్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకుని కలిపేసుకుందామండి. ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్ పీసుల్ని, అవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఎలా కలిపేసుకోవాలండి, వద్దే మెత్తబడేదాకా వేపకండి, పైన లేయర్ అయితే ఊడిపోద్ది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడైతే చూసారు కదా, ఇలా మొత్తం ముక్కలకి అన్నిటికి పట్టించేసాము. లాస్ట్లో అయితే ఒక స్పూన్ మిరియాల పొడి అండి, మిరియాల పొడిని కూడా వేసేసుకుని కలిపేసుకుందాం.
ఇంగా ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని, ఆ ప్లేట్‌లో అయితే ఈ మంచూరియా రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఈ మంచూరియాని మనం ఇందులో అయితే వేసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్‌లో మన ఇంట్లోనే చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా కూడా ఉంటది ఈ రెసిపీ. ఈ విధంగా చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.